హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగుంటారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. నేను ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నాను అనుకుంటున్నారా? అవును, అడగడం మర్చిపోయా. ఓటు అందరూ వేసారా? నేను కూడా వేసాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు అనుకోకుండా నేనైతే రెడీ అయ్యి వెళ్తున్నాను. అసలు ఏంటి అనేది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఎందుకనంటే అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాన్న వాళ్ళు పండించిన రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ తీసుకురావడానికి అసలుకైతే మా హస్బెండే వెళ్ళాలి. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకుంటున్నా. కానీ ఇంకా అక్క వాళ్ళ దగ్గర మీటింగ్స్ జరుగుతున్నాయి అనమాట. నేను అసలు అనుకోలేదు, కానీ ఇంకా దేవుడు అలా ఏర్పరిచారనమాట. ఇంకా నేను కూడా వెళ్తున్నాను. ఇంకా బుక్స్ కూడా తీసుకొని వెళ్తున్నా, అక్కడ చదువుకుందాంలే అనేసి. ఫ్రెండ్స్, ఇంకా నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మీరు అందరూ కూడా చూసి వీడియోకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి మా లగేజ్ అనమాట. ఒక్కరోజుకి వెళ్ళండి, రేపు ఎర్లీ మార్నింగే వచ్చేసేయాలి. ఇవాళ ఈవినింగ్ ప్రేయర్ ఉంటుంది అన్నమాట. సోన్ పాప కూడా వస్తుంది. అసలు మా అక్క నన్ను ఎప్పటి నుంచో రా శైలు అని ఊరికి బతిలాడుతుంది పాపం. కానీ ఇంకా అక్క నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాననేసి కరాఖండగా చెప్పేసిన. అంటే చదువుకోవడానికి టైం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే బోటనీకి ఇచ్చారు, జువాలజీకి మాత్రం ఒకటేనే గ్యాప్, కెమిస్ట్రీకి అయితే 2 days. జువాలజీ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ 5 daysలో అంటే చదువుకుందాం అనుకున్నా. కానీ అసలు ఈ 2 days నాకు ఇంకా శనివారం ప్రార్థనే ఉంది మాకు, సిద్ధపట్టు కూడిక. ఆదివారం ఇంకా సండే, ఇంకా సంత, ఇంట్లో పనులు అవి మొత్తం ఇదిగోండి ఫ్రెండ్, మొత్తం ఇంట్లో పనులు ఇవి సరిపోయినాయి అనమాట. 2 days ఇంకా పోయింది. 3 days అయినా చదువుకుందాం అనుకున్నా, కానీ కుదరట్లేదు. ఇంకా ఇప్పుడైతే బుక్స్ తీసుకునే వెళ్తున్నాను, బుక్స్ తీసుకునే వెళ్తున్నా, చదువుకుంటూ ఇంకా వెళ్ళాలన్నమాట. ఏంటి సోను, ఎందుకు సోను, ఏం చేస్తావు చెప్పు? ఇట్లానే చికా చేసిద్ది ఫ్రెండ్స్. మా మూనగాడి తీసుకొని వస్తే మా మూనగాడు గిల్లుతా ఉంటే మా సోను కాయ ఉంటుంది. నేనైతే అనుకోకుండా రెడీ అయిపోయా ఫ్రెండ్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మా ఆయన అయితే రమ్మంటున్నారు, కానీ నేను రాను అని చెప్తున్నా. నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకొని రాని. నాన్న చేంజ్ చేశారు కదా, ఆడపిల్లలకి ఎంతో కనిపిస్తారుగా మరి వడ్లు. ఆ వడ్లు అయితే ఇంకా ఇక్కడికి వడ్లు ఎందుకులే అనేసి మిల్లు ఆడిచ్చేసి బియ్యం అక్కడ పెట్టారనమాట. అవి తీసుకొని అసలుకైతే ఆయన వెళ్ళాలి, కానీ ఇంకా నన్ను కూడా దేవుడు సిద్ధపరిచారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎలా ఉన్నానో, ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా రోజులు అవుతుంది. ఇంకోండి ఇలా జడ వేసుకొని, పాతదే అంటే పాత జడే, కానీ ఏకే ఎత్తే పాతదైనా కొత్తగా అనిపించింది కదా, అట్లా. వస్తున్నానండి అనిల్ గారండి. చార్జర్ దేవాలా? ఓకే ఫైన్. ఈ బ్యాగ్ అయితే పట్టుకోకు, నువ్వు ఉత్త చేతులతో నేను మొత్తం పట్టుకొని వస్తా. ఏసయ్య గాలి దుమ్ము ఏది రాకూడదు, ఎందుకంటే ఇల్లు మొత్తం చిక్కగా అయిపోయింది ఫ్రెండ్స్. పద నడు పొట్టిదాన. నేను ఎప్పుడైనా బయటికి ఎటైనా వెళ్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా గ్యాస్ అయితే బంద్ చేస్తాను. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం కదా, సో అందుకోసం అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇల్లు ప్రేయర్ అయితే చేసుకున్నా. అబ్బా, ప్రేయర్ చేసుకోకుండా నేనైతే అసలు వెళ్ళను ఎటు కూడా. ప్రేయర్ చేసుకున్నా. యేసయ్య మా ఇంటిని కాపాడుతాడు, రక్షిస్తాడు. అమ్మమ్మ బాయ్. మేము బయలుదేరిపోయాము. హ్యాపీ జర్నీ అని చెప్పండి ఫ్రెండ్స్. మనకి వాళ్ళు చెప్పాలి, మనం చెప్పకూడదు ఇప్పుడు. ఫ్రెండ్స్, ఏదో అందాం అనుకున్నా మర్చిపోయినా. అలాగే ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. నిన్న అక్కడే కలిగిందా ఇట్రా. నువ్వు పెద్ద పోగులు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇట్రా ఎవరైనా చూస్తే తల్లి పట్టించుకోవట్లేదు అని, కానీ ఇవి చేసే పనులు ఇట్టున్నాయి, అసలు రాదు. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి వచ్చాము, పెట్రోల్ కొట్టించుకోవడం. వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మా మోనుగాడు కూడా వచ్చింది. ఇది చూడండి, మా మోనుగాడు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, మాకు ఫ్రెండ్స్ వీళ్ళకి వితౌట్ అనమాట. వేడి కోసం
బట్టలు ఎత్తిప్పేసాను. చక్కగా డ్రాయర్ల మీద హాయిగా ఆడుకుంటున్నారు. అందుకే అయితే షేర్ చూపించట్లేదు. మా మూలగాడు వచ్చిన వెంటనే అప్పు ఆడుకోపోండి, ఇద్దరు ఆడుకోపో. అందుకే ఇంకా నేనైతే షేర్ చేసుకోలేదు అనమాట. ఇప్పుడైతే నేను బట్టలు మడతలేస్తున్నా. అదేంటి చర్చి పనుల మీద అమ్మ వాళ్ళు హడావుడిగా ఉన్నారు. అందుకోసం అనేసి చదువుకుందాం అనుకున్నా, ఏంటో చదువుకోవడం లేదు, ఏం లేదు. ఇప్పుడైతే నాన్నోళ్ళు అయితే ఓటేయడానికి వెళ్ళారనమాట. ఆ బట్టలన్నీ ఎవరైతే గుంజుకొని వచ్చింది నేను పో నాన్న పో దొంగోడు మెరిసిన నూనె రాసుకొని వచ్చేస్తాడు కదా దొంగతనాన్ని. చూడండి పో, నువ్వు కూడా పో. గుండాలు చేతిలో ఉన్నాయి. ఎట పోతుంది చూడండి. ఇంకా దేవుడి కృప వల్ల అసలు ఎండ లేదు ఫ్రెండ్స్. మామూలు కొంచెం ఎండ, కొంచెం నీడ, అంటే మబ్బులు ఉన్నాయి, మంచిగా ఉంది. అంత రోజు ఉన్నంత వేడైతే లేదు, కొంచెం పర్లేదు. మా సోన్ పాప అయితే పీకతో ఆడుకుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను బట్టలు మడతలు వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే వీడియో అయితే షేర్ చేసుకుంటాను. నువ్వు బట్టలే మీకు వద్దు, తప్పు పెట్టకూడదు. ఓకే ఓకే.